జైషే మహమ్మద్ కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ. పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేస్తుంది. తాజాగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో జైషే మహమ్మద్ దాని నాయకుడు మౌలానా మసూద్ అజర్ పాత్ర మళ్లీ చర్చలోకి వచ్చింది. ఇప్పుడు బీహార్లో జైషే మనుషులు కనిపించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఇంతకీ జైషే సంస్థ భారత్పై గురిపెట్టడానికి కారణం ఏంటి? ఎందుకు ఇండియాలోకి వారి మనుషులను పంపుతుంది? రాష్ట్రంలోకి 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చొరబాటు. నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్. ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు. బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది. జైషే మహమ్మద్ కు చెందిన 3 ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్ర పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి అన్ని పార్టీలు. బీహార్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 3 అనుమానిత ఉగ్రవాదులు రాష్ట్రంలో చొరబడ్డారంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం. దీంతో పోలీసులు ఇచ్చిన సమాచారంతో ప్రజలు అలర్ట్ అయ్యారు. ఆ 3 ఉగ్రవాదుల ఫోటోలు, వివరాలతో సహా ప్రజల ముందు ఉంచారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బీహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్లోని రావల్పిండికి చెందిన హస్సేన్ అలీ, ఉమర్కోట్కు చెందిన ఆదిల్ హుస్సేన్, బహవల్పూర్కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ గా గుర్తించారు. వీరు పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ ముఠాకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. వీరంతా నేపాల్ మీదుగా బీహార్లోకి చొరబడ్డట్టు గుర్తించారు. ఈ నెల 2వ వారంలో నేపాల్కు చేరుకున్న వీరు అక్కడి నుంచి బీహార్లోకి చొరబడ్డారు. మరోవైపు నేపాల్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదుల చొరబాటు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ను పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ సరిహద్దుల్లో గస్తీని కూడా పెంచారు. నేపాల్తో సరిహద్దు ఉన్న జిల్లాలతో పాటు సీమాంచల్ ప్రాంతంలో భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద పెట్రోలింగ్ ని పెంచారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయం నుంచి భద్రతను పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అలాగే కొనసాగిస్తున్నారు. బీహార్లోని 7 జిల్లాలు నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే 229 కిలోమీటర్ల పొడవైన ఓపెన్ బార్డర్ ఉండడం ఇప్పుడు భద్రతా బలగాలకు సవాల్గా మారింది. ఇక్కడ మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఏడాది మే నెలలోనూ బీహార్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. గడిచిన 20 రోజుల్లో మొత్తం 18 మంది కొత్త వ్యక్తులు బీహార్లో చొరబడినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఖలిస్తానీ అని కూడా అనుమానిస్తున్నారు. ఈ రాష్ట్రం 229 కిలోమీటర్ల మేర నేపాల్తో సరిహద్దు పంచుకుంటుంది. దీంతో అక్రమ చొరబాట్లకు హాట్స్పాట్గా మారుతుంది. అలాగే సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికల వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ షేక్ కు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మెంబర్గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్లాయని, ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. కాగా జైషే మహమ్మద్ 2000లో మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద సంస్థ. భారత్పై ఉగ్రదాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. 2001 పార్లమెంటు దాడి, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్లో అతనిపై వారెంట్లు ఉన్నాయి. భారతదేశమే లక్ష్యంగా దాయాది పాకిస్తాన్ రెచ్చిపోతుంది. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా వినడం లేదు. మాకు తెలియదు, మేము భాగం లేదు, మేమే దాడి చేయలేదు అంటూనే మరోవైపు ఉగ్రవాదులను మన దేశంపైకి ఎగతోస్తుంది. తాజాగా బీహార్లో జైషే ఉగ్రవాదులు బయటపడటం పాక్ నిదర్శనానికి అద్దం పడుతుంది. మరి చూడాలి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.